నగరంలోని కాచిగూడలో కొనసాగుతున్న మున్నూరు కాపు వసతి గృహంలో అవకతవకలు జరుగుతున్నాయని వసతి గృహం మేనేజింగ్ ట్రస్టీ ఆకుల పాండురంగారావు, ట్రస్టీలు మంద సూర్యప్రకాష్, నిమ్మ శంకర్ ఆరోపించారు. పేద విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన హాస్టల్ని వారి కోసమే వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు. ఆదివారం సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో వారు మాట్లాడుతూ వసతి గృహం 1965లో మున్నూరు కాపు సామాజిక వర్గ పేద విద్యార్థుల కోసం నిర్మించారని, ఇప్పుడు కొందరు ట్రస్టీల కారణంగా విద్యార్థులకు అన్యాయం జరిగే పరిస్థితి ఏర్పడిందన్నారు. వసతి గృహానికి సంబంధం లేని బ్యాంక్ ఖాతా తెరిచి లావాదేవీలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం జరిగాయన్న అనుమానాలు ఉన్నాయన్నారు. ట్రస్టీలను సంప్రదించకుండానే అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఎలాంటి సమాచారం లేకుండా కొత్తగా ముగ్గురిని ట్రస్ట్ సభ్యులుగా తీసుకున్నారని విమర్శించారు. ప్రశ్నిస్తే అడిగే అధికారం ఎవరికీ లేదని వసతి గృహం చైర్మన్ గా ప్రకటించనున్న వెంకట్రావు దాటవేస్తున్నారని పేర్కొన్నారు. As per the trustee, the Munnooru Kapu Trust Board, there are only 5 trustees, whereas the self-styled chairman is wrongly misusing his power and is appointed 9 trustees. Actually, it should be 5. Six seven. Just recently, with the help of the additional so-called unauthorized, unlawful trustees, not as per trust deed, Mr. M.R. Venkatrao, senior trustee, who himself claiming as chairman, has opened a bank account in Axis Bank without the approval of the trustees' knowledge. Senior trustee is trying to embezzle the funds of the trust board. Even they started drawing funds from the new account in the Axis Bank. ఈరోజు సీనియర్ ట్రస్టీస్ అయిన ఆకుల పాండురంగారావు గారు, మంద సూర్యప్రకాష్ రావు గారు చెప్పిన విధంగా ట్రస్ట్ మున్నూరు కాపు ట్రస్ట్లో చాలా అవకతవకలు జరుగుతున్నాయని సందర్భంగా చెప్పగలుగుతున్నాను. కారణం ఏంటంటే ట్రస్ట్ డీడ్ ప్రకారము ఓన్లీ 5 మెంబర్లే ఉండాలి. ఆ ట్రస్ట్ డీడ్ 1964లో తయారు చేసింది, 65లో తయారు చేసింది. దాని ప్రకారము 5 ట్రస్ట్ల కంటే ఎక్కువ ఉండడానికి లేదు. దాన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న చైర్మన్ వెంకట్రావు గారు ఏం చేస్తున్నారంటే తనకు అనుకూలంగా ఉన్న వాళ్ళను ఇంకా ముగ్గురు తీసుకున్నారు. మా ప్రమేయం లేకుండా, మేము ట్రస్టీలమై ఉండి మాతో విచారించకుండా తన ఇష్టం వచ్చిన వాళ్ళని తీసుకొని అక్కడ అరాచకం చేస్తున్నాడు. కారణం ఏంటంటే, ఇంకో లేటెస్ట్ ఏంటంటే, మాకు తెలియకుండా ఇంకో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఆ బ్యాంక్ అకౌంట్లో 14 లక్షలు డిపాజిట్ చేయించి ఆ ట్రస్ట్ అమౌంటే 14 లక్షలు ఈ రెంట్ అమౌంట్స్ ఏతున్నాయో అది అందులో చేస్తూ అందులోంచి అనాథరైజ్గా డిపాజిట్ అమౌంట్ తీసేసుకొని వాడుకుంటున్నారు. ప్లస్ ఈ మధ్యన జరిగిన కార్యక్రమంలో మాకు జరిగిన వాళ్ళు ఎక్స్పెండిచర్ చేసిన అకౌంట్ అడిగితే అకౌంట్ ఇవ్వట్లేదు. దాంట్లో కూడా చాలా మిస్అప్రాప్రియేషన్ జరిగిందని ఈ సందర్భంగా నేను మిత్రులకు కోరేది ఏంటంటే, మీరు ఈ విషయాన్ని చాలా హైలైట్ చేయాలని సందర్భంగా చేస్తున్నాను. ఎందుకంటే మన ట్రస్ట్, మనకు అందరికీ ఉన్న ట్రస్ట్ ఏంటంటే ఒకటే, మన పిల్లల గురించి చేసే కార్యక్రమం ఇది. ఆ పిల్లల గురించి చేసిన అమౌంట్ మిస్యూజ్ అవుతుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కారణం ఏంటంటే ఒకరిద్దరి ప్రమేయంతో అక్కడ జరుగుతుంది. మమ్మల్ని మేము సీనియర్ మెంబర్స్, సీనియర్ ట్రస్టీలు అయినా కానీ మాకు ఎలాంటి గౌరవించట్లేదు. మేము అడిగినా ఇవ్వట్లేదు. మేము ఇన్ఫర్మేషన్ అడిగినా కానీ మీకు ఇవ్వడం కుదరదు, మెజారిటీ మాది ఉందని చెప్పేసి దాటవేస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా మిత్రులందరికీ నేను చెప్పేది ఏంటంటే, మన సంఘంలో జరిగే కార్యక్రమాలు మీరు హైలైట్ చేసి మన కాపు సోదరులందరికీ తెలియజేస్తే కనీసం వాళ్ళు అవేకైపోయి మనం జరుగుతున్న కార్యక్రమాల్ని వాళ్ళు వచ్చి నిశ్చితంగా విమర్శిస్తారు. నిశ్చితంగా ఎందుకు చేస్తున్నారు ఇట్లా కానీ మిస్యూజ్ అవుతున్న విషయం మేము కూలంకషంగా తప్పనిసరిగా చెప్పుతాను. ఎందుకంటే రీసెంట్గా జరిగింది ఏంటంటే 14 లక్షల నుంచి డ్రా చేస్తున్నారు. ఉన్న అకౌంట్ను పక్క పెట్టేసి కొత్త అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు. దేనికోసం ఓపెన్ చేస్తున్నారు? వాళ్ళ ఆపరేషన్ తోటే నడుస్తుంది, వాళ్ళే డ్రా చేస్తున్నారు. ఎవరికి ఎంత ఇస్తున్నారు, ఏం స్పెండ్ చేస్తున్నారు అనేది వేరే ట్రస్ట్లకు ఎవరికి చెప్పట్లేదు. ఈ రోజు మీ అందరం కూర్చొని మాట్లాడడం కారణం ఏంటంటే, మీకందరికీ మీ ద్వారా
ఈ జర్నలిస్టుల ఫోరం ద్వారా మేము ప్రజలకి మున్నూరు కాపులకు చెప్పాల్సింది ఏంటంటే, అయ్యా ఈ ట్రస్ట్ని కాపాడండి, మన పేద విద్యార్థులకు మనం ఇచ్చే స్కాలర్షిప్స్ కానీ బుక్స్ కానీ మిస్యూజ్ అవుతున్నది అమౌంట్ అని మీ ద్వారా చెప్పడం కోసం నేను ఈరోజు ఈ అవకాశం నాకు ఇచ్చిన మీకు అందరికీ. ఇంకోటి లాస్ట్ ఏంటంటే, అసలు యాక్చువల్గా 1965లో మనం